వెరీ 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 లోయెస్ట్ బడ్జెట్ అండి. 20.5 గ్రామ్స్ మాత్రమే ఈ నెక్లెస్ నెట్ వెయిట్ అయితే. బా ఏమన్నా ఉందా, డిజైన్స్ ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయండి. బొట్టు మాల ఇన్ లైట్ వెయిట్ అనమాట. హలో ఆల్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సౌమ్య రెడ్డి. ఇవాళ నేను ముసదీలాల్ జ్యువెలర్స్కి వచ్చానండి, బషీర్బాగ్. ఎగ్జాక్ట్ లొకేషన్ డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఇవాళ నేను లైట్ వెయిట్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చానండి, బడ్జెట్ కలెక్షన్ అనమాట. దీంట్లో ఏంటంటే నేను నెక్లెస్లు చూపిస్తున్నాను. లైట్ వెయిట్ అంటే మనకి 20 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు బ్రైడల్ వరకు చూపించబోతున్నా అండి. బడ్జెట్ టు బ్రైడల్ అనమాట, 20 to 60 గ్రామ్స్. సో దీనిలో ఏంటంటే నక్షి చూపించబోతున్నా, సీజెట్స్ చూపించబోతున్నా అండ్ కుందన్ కాంబినేషన్ చూపించబోతున్నా. లెట్స్ గెట్ ఇట్ ద వీడియో. ఫస్ట్ వచ్చేసి మనం ఈ నెక్లెస్ నుంచి చూద్దామండి. అష్టలక్ష్మి అమ్మవారు వచ్చారనమాట. డీప్ నక్షి వర్క్లో వచ్చేసింది. మిడిల్లో మాత్రం మనకి గజలక్ష్మి అమ్మవారు వచ్చారండి, క్యాట్ వర్క్లో ఉందన్నమాట. సో ఇక్కడ అమ్మవారు ఏంటంటే కొంచెం సాలిడ్ షేప్లో సాలిడ్గా ఇచ్చేసారనమాట. సో మనకి అక్కడ విగ్రహం కూర్చుందా అన్నట్టుగా. మిగతా అంతా అమ్మవారు లైట్ వెయిట్లో వచ్చేసారు. కింద వచ్చేసి మనకి కోరల్స్ ఇచ్చేసారు. దీనిలో రూబీ పోటాస్ ఉన్నాయి, ఎమరాల్డ్ పోటాస్ ఉన్నాయి అండ్ అలాగే మనకి ఈ విధంగా పర్ల్స్ని ఇక్కడ హైలైట్ చేశారు. చాలా బాగుందండి. ఇది నేను నెట్ వెయిట్ మాత్రమే మెన్షన్ చేస్తున్నాను. వావ్, 24.4 గ్రామ్స్ మాత్రమే. ఎంత లైట్ వెయిట్ అంటే అంత లైట్ వెయిట్లో ఉంది. మనకి ఇక్కడ అమ్మవారు కూడా విగ్రహం లాగా అలా వచ్చినా సరే మనకి లైట్ వెయిట్లోనే వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. బా ఏమన్నా ఉందా, డిజైన్స్ ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయండి. సేమ్ డిజైన్, కాకపోతే ఇక్కడ కొంచెం లుక్ చేంజ్ అనమాట. సో ఇక్కడ అమ్మవారు ఏంటంటే ఎలిఫెంట్ సింహాసనం అలా ఉంటుంది కదండి, దాని మీద కూర్చొని వరాలు ఇస్తున్నట్టుగా ఉందన్నమాట. చాలా నీట్గా ఉంది. ఇది కూడా సేమ్ మనకి విగ్రహం స్టైల్, ఐడల్ స్టైల్ లాగా వచ్చేసింది. మళ్ళీ పక్కన అష్టలక్ష్మి అమ్మవారు, కింద వచ్చేసి పోల్ డ్రాప్స్ని హైలైట్ చేశారు. స్టోన్స్ కూడా ఏం లేవండి, మినిమల్ స్టోన్స్ ఉన్నాయి. అవి కూడా రూబీ పోటాస్ మాత్రమే ఉన్నాయి. బడ్జెట్ లైట్ వెయిట్ కలెక్షన్ 23.6 గ్రామ్స్లో ఉందండి. అంతా కూడా 916 హాల్మార్క్ జ్యువెలరీ. నెక్స్ట్ వచ్చేసి నక్షిలోనే అమ్మవారి కాంబినేషన్ అనమాట. పక్కన ఈ విధంగా మనకి టెంపుల్ డిజైన్ వచ్చేసింది. ఇది కూడా యూనిక్గా ఉందండి. సో ఇది మీరు నెక్లెస్ ఒకటి ఇప్పుడు ఏంటంటే కాన్సెప్ట్లు పెట్టుకుంటున్నారు అంటే ఒక్కొక్క అకేషన్కి ఒక్కొక్కలాగా రెడీ అవ్వాలి. పెళ్లి కూతురు అనుకోండి నక్షి కాన్సెప్ట్ పెట్టుకుంటున్నారు, బ్రైడల్ వెడ్డింగ్ రోజు వచ్చేసి కుందన్ కాన్సెప్ట్ అండ్ సంగీత్ సంథింగ్ అట్లా డైమండ్స్కి వెళ్తున్నారు కదా. సో మీకు పెళ్లి కూతురు కాన్సెప్ట్ లేదంటే వ్రతం లుక్ కాన్సెప్ట్ కావాలంటే మీరు ఈ నెక్లెస్ వేసుకొని కింద హారం వేసుకున్నారంటే లైట్ వెయిట్లో అయిపోతుంది. ఇది ఎంత ఉందండి, చాలా బడ్జెట్లో వచ్చేస్తుంది. ఈ నెక్లెస్ అయితే 26.8 గ్రామ్స్ ఉంది. దీని కాంబినేషన్గా ఒక 40 గ్రామ్స్ హారం వేసుకున్నారంటే బ్రైడల్కి పర్ఫెక్ట్ సెట్, ఇంకా లైట్ వెయిట్లో బడ్జెట్లో వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ట్రెడిషనల్ స్టైలే, మనకి టెంపుల్ జ్యువెలరీ వచ్చేసింది. అమ్మవారు ఆ పీకాక్స్ అట్లా ఎలిఫెంట్స్ లాగా వచ్చిందనమాట. ఇక్కడ చూసుకుంటే డీటెయిలింగ్ చాలా క్లియర్గా ఉందండి. ఆ కార్వింగ్, ఆ అమ్మవారి కళ్ళు, ఆ నోస్, అదంతా ఆ ఫేస్ అంతా చాలా డీటెయిలింగ్ ఇచ్చేసారనమాట. కింద వచ్చేసి ఇట్లా ఎమరాల్డ్స్తో పాటు ఫ్రెష్ వాటర్ పర్ల్స్ని హైలైట్ చేశారు. ఇది మనకి లైట్ వెయిట్లోనే ఉందండి. 26.1 గ్రామ్ ఉంది. 22 క్యారెట్ గోల్డ్ విత్ హాల్మార్క్. నెక్స్ట్ వచ్చేసి డీప్ నక్షిలోనే యాంటిక్ ఫినిషింగ్ ఇచ్చేసారనమాట. అగైన్ అమ్మవారు అండి, ట్రెడిషనల్ టెంపుల్ జ్యువెలరీ. అష్టలక్ష్మి అమ్మవారు వచ్చారు, పర్ల్ కాంబినేషన్. కింద వచ్చేసి మనకి ఎమరాల్డ్ ఇచ్చేసారు. అంతే, సింపుల్ అండ్ యూనిక్గా. వావ్, వెరీ 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 లోయెస్ట్ బడ్జెట్ అండి. 20.5 గ్రామ్స్ మాత్రమే ఈ నెక్లెస్ నెట్ వెయిట్ అయితే. చాలా బడ్జెట్లో వచ్చేస్తుంది. అండ్ 20 గ్రామ్స్ అంటే చిన్నగా ఉంటుందని చెప్పేసి అపోహపడతారు. ఇది చిన్నగా ఏం లేదండి. సో మనకి నెక్ అయితే ఫిల్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ మనం చూద్దాం. ఇంతకుముందు అన్నీ మనం ట్రెడిషనల్ స్టైల్లో చూసాం కానీ టెంపుల్ జ్యువెలరీ, దీనిలో ఏంటంటే కొంచెం డిఫరెంట్గా చూద్దాం. ఇది వచ్చేసి మనకి నెల్లూరు ఫినిషింగ్ అంటారు కదా, అట్లా వచ్చేస్తుంది అనమాట. నక్షినే, కాకపోతే ఫినిషింగ్ నెల్లూరు ఫినిషింగ్ అనమాట. అంటే ఎల్లో గోల్డ్ ఫినిషింగ్ లాగా వచ్చేస్తుంది. అమ్మవారు వచ్చారు, పీకాక్ డిజైన్. కింద వచ్చేసి మనకి ఈ విధంగా రూబీస్ ఎమరాల్డ్స్ కాంబినేషన్ అనమాట. నెట్ వెయిట్ వచ్చేసి మనకి 20.4 గ్రామ్స్ ఉందండి. అగైన్ 22 క్యారెట్ గోల్డ్ విత్ హాల్మార్క్, బడ్జెట్లో వచ్చేస్తుంది. ఇది మనకి పచ్చి సీజెడ్ కాంబినేషన్ అంటారు కదా, అట్లా వచ్చేసింది. కంటి అండి, లైట్ వెయిట్ కంటి, పచ్చి సీజెడ్ కాంబినేషన్. అంటే మనకి ఇక్కడ సీజెడ్స్ వచ్చినాయి, రూబీస్, మల్టీ కలర్ స్టోన్స్ ఉన్నాయి, మల్టీ కలర్ బీట్స్ అనమాట. నెట్ వెయిట్ వచ్చేసి 30.3 గ్రామ్స్లో ఉందండి. అగైన్ నెల్లూరు ఫినిషింగే. అమ్మవారు వచ్చారు. ఇదేంటంటే మనకి గ్రేప్స్ అంటారు కదా, అదే అండి, గుట్ట పూసలు అట్లా వచ్చింది. కాకపోతే ఎగ్జాక్ట్గా గుట్ట పూసలు కాదు, కలర్ బీట్స్ ఇచ్చేసారు. ఇదైతే నెట్ వెయిట్ మనకి 26 గ్రామ్స్ ఉందండి. 22 క్యారెట్ గోల్డ్ విత్ హాల్మార్క్. సో ఇది కూడా అంతే అండి. అమ్మవారు వచ్చారు, పికాక్స్ వచ్చేసి కింద వచ్చేసి ఈ విధంగా డ్రాప్స్ లాగా హైలైట్ చేశారు. ఇది నెట్ వెయిట్ వచ్చేసి మనకి 22.1 గ్రామ్లో ఉందండి. ఇది కూడా 22 క్యారెట్ గోల్డ్ విత్ హాల్మార్క్. సో చాలా కలెక్షన్ ఉంది. నేను మినిమల్ కలెక్షన్ మాత్రమే చూపిస్తున్నాను. మీరు స్టోనీ విజిట్ అయితే ఇంకా కలెక్షన్ చూడొచ్చు.
నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అంతే అండి. ఇది మనకి ఇది ఎట్లా ఉందంటే ఓపెన్ అండ్ క్లోజ్ సెట్టింగ్ అట్లా ఉంటుంది కదా, అలాంటి కాంబినేషన్ లాగా వచ్చిందనమాట. వెంకటేశ్వర స్వామి వచ్చారు, ఈ పక్కన లీవ్స్ మ్యాంగోస్ అట్లా వచ్చింది. చాలా యూనిక్గా ఉంది. కాకపోతే ఇది పచ్చి సిజెడ్ కాంబినేషన్లో వచ్చింది. ఇంత స్టోన్స్ పొదిగారు, ఇంత స్టోన్ వర్క్ ఉంది, బట్ అయినా లైట్ వెయిట్లోనే వచ్చేస్తుందండి. 30 grams మాత్రమే. ఈ కంటే మనకి అంటే గోల్డ్ పరంగా లైట్ వెయిట్ ఉంది, కాకపోతే సీజర్స్ అవన్నీ పెట్టుకుంటే బ్రాడ్గా కనిపిస్తుంది అనమాట. లైట్ వెయిట్ కలెక్షన్ 22 క్యారెట్ గోల్డ్ విత్ హాల్ మార్క్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇప్పటివరకు అన్నీ మనం ట్రెడిషనల్గా చూసాం, కొంచెం డిఫరెంట్గా చూసాం కదండి. ఇప్పుడు ఏంటంటే సో కుందన్ అండ్ నక్షి కాంబినేషన్లో చూద్దామండి. కుందన్ వచ్చినప్పుడు నక్షి అయితే ఆటోమేటిక్గా లిటిల్ గోల్డ్ వెయిట్ అయితే హెవీ అయిపోతుందండి. బికాస్ దీంట్లో కుందన్ వెనకాల అంతా ఫిల్లింగ్ ఉంటుంది కదా, సో దానివల్ల నక్షినే కానీ కొంచెం సాలిడ్గా ఉండాల్సి వస్తుంది అనమాట దాని వెయిట్ని భరించడానికి. సో ఈ పికాక్ వచ్చేసింది. ఈ కింద అంతా మనకి మ్యాంగోస్ వచ్చేసినాయి. ఒకటి మనకి నక్షి మ్యాంగో అయితే, ఒకటి ఇట్లా కుందన్ మ్యాంగోని హైలైట్ చేశారు. చాలా బాగుందండి. సో ఇంత డీటెయిలింగ్ ఉంది, ఇంత హెవీగా ఉంది. బట్ ఇది నిజం చెప్తున్నా, నేను చూసిన వాటిల్లో ఇది లైట్ వెయిట్గానే ఉందండి. కుందన్ వచ్చినా కూడా 36.4 grams ఉంది. సో ఇదైతే మొత్తం నెక్ అంతా ఫిల్ అయిపోతుంది వేసుకుంటే. కింద మీరు ఒక మంచి మ్యాంగో మాల సేమ్ కుందన్లో తీసుకున్నారంటే ఇంకా బ్రైడల్కి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. వావ్, బొట్టు మాల ఇన్ లైట్ వెయిట్ అనమాట. సో ఇదే బొట్టు మాల మీకు లాంగ్లో కావాలంటే అట్లీస్ట్ కమ్సే కమ్ ఒక 9 తులాల నుంచి 10 తులాలు పడుతుంది. బట్ మీకు బొట్టునే నెక్లెస్లో కావాలంటే దీనికి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడంతా పికాక్స్ వచ్చేసినాయి పైన రోలో. ఇక్కడ మాత్రం అమ్మవారు వచ్చి కింద బొట్టు ఇచ్చేసారు. నక్షి అండ్ కుందన్ కాంబినేషన్ బొట్టు మాల అనమాట. ఇది వచ్చేసి 42.1 గ్రామ్లో ఉందండి. 22 క్యారెట్ గోల్డ్ విత్ హాల్ మార్క్. మనకి ఏంటంటే కుందన్ వచ్చిన ప్లేస్ ఈ సైడ్స్ ఉంటాయి కదా, ఈ కటింగ్లో అంతా మనకి 24 క్యారెట్ గోల్డ్ని యూజ్ చేస్తారు. ఓకే, మనకి అక్కడ కొంచెం ఈ కుందన్ అనే దగ్గర అక్కడ ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది. సో వావ్, మెష్ చైన్ అనమాట, జాలీమాల. చాలా బాగుంటుంది. జాలీమాల అంటే ఇంతకుముందు అందరం ఏం చూసామంటే బీట్స్లో చూసాం. ఇప్పుడు ఏంటంటే నక్షి కుందన్లో వచ్చేసింది. సో ఇదంతా జాలీ అండి. దానిపైన ఈ విధంగా డిజైన్ ఇచ్చేసారు అనమాట కుందన్లో. కింద వచ్చేసి పర్ల్ డ్రాప్స్. చాలా బాగుంది. తుస్సీ లాగా అనిపిస్తుంది దూరం నుంచి చూస్తుంటే, బట్ ఎగ్జాక్ట్గా కాదు. ఇది వచ్చేసి మనకి 48.9 గ్రామ్స్లో ఉందండి. ఇది కూడా 22 క్యారెట్ గోల్డ్ విత్ హాల్ మార్క్. అగైన్ కుందన్ అండ్ నక్షి కాంబినేషన్ అండి, తెలిసిందే. ఇంతకుముందు బొట్టుమాల చూసాం కదా, బొట్టుమాలకి కింద డ్రాప్స్ని హైలైట్ చేశారు అండ్ పెండెంట్ని యాడ్ చేశారు అనమాట. సేమ్ డిజైను, కాకపోతే కొంచెం ఇంకా బ్రాడ్గా ఉండాలి, మీరు బ్రైడల్కి కూడా సెట్ చేసుకోవాలంటే దీనికి వెళ్ళిపోవచ్చు. ఎగ్జాక్ట్గా ఇది 50 గ్రామ్స్లో ఉందండి, 5 తులాల్లో ఉంది. ఓకే, 20 క్యారెట్ గోల్డ్ విత్ హాల్ మార్క్. వావ్, ఎంత యూనిక్గా ఉందంటే అంత డిజైన్ కూడా ఉందన్నమాట. పికాక్స్ వచ్చేసినాయి, కుందన్ పీస్ని హైలైట్ చేశారు. ఇక్కడ అమ్మవారు గజలక్ష్మి అమ్మవారు, కింద వచ్చేసి డ్రాప్స్. చాలా బాగుందండి. ఇది మనకి రౌండ్ నెక్ లాగా ఉంది. సో ఒకటి స్టేట్మెంట్ పీస్ లాగా పెట్టుకోవాలంటే దీనికి వెళ్ళిపోవచ్చు. సో ఇది నెక్లెస్ పెట్టుకొని కింద బొట్టు హారం కానీ, లేదు బొట్టు మాల కానీ, మ్యాంగో మాల కానీ, లేదు పాంచ్లడ, ఏది వేసుకున్నా సరే బ్రైడల్కి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందంట. ఒక కుందన్ థీమ్ లాగా కావాలంటే దీనికి వెళ్ళిపోవచ్చు. ఇది వచ్చేసి మనకి 44.4 గ్రామ్స్ ఉందండి. ఇది కూడా 20 క్యారెట్ గోల్డ్ విత్ హాల్ మార్క్. సో ఇది నక్షినే, కాకపోతే మ్యాట్ ఫినిషింగ్లో ఉంది. సో ఈ నక్షి చూసారా గ్లాస్ యాంటిక్ ఫినిషింగ్లో ఉంది కదా, ఈ నక్షి వచ్చేసరికి మనకి మ్యాట్ ఫినిషింగ్ లాగా ఉందన్నమాట. సో బ్రాడ్గా కనిపిస్తుంది దానివల్ల. అండ్ టెంపుల్ డిజైన్ కుందన్ పీసెస్ హైలైట్ చేశారు, కింద వచ్చేసి డ్రాప్స్ని హైలైట్ చేశారు. ఇంకా ఏం లేదు, డిజైన్ చాలా బాగుంది. ఇంత బ్రాడ్గా ఉన్న ఈ రెండింటితో కంపేర్ చేస్తే ఇదే బడ్జెట్లో ఉందండి. 39.9 గ్రామ్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. సో చాలామంది అడిగారండి జిలేబీ మాల పట్టుకురండి, జిలేబీ నెక్లెస్ తీసుకురని చెప్పేసి. మొత్తం కంప్లీట్ వీడియో అయితే తేలేను కానీ ఒక నెక్లెస్ అయితే తీసుకొచ్చాను అనమాట. సో జిలేబీ డిజైన్ వచ్చేసి కింద కుందన్ పీసెస్ని హైలైట్ చేశారు. పెండెంట్ వచ్చింది. పెండెంట్ అయితే డిటాచబుల్ ఉందండి. సో మీరు ఇలా నెక్లెస్ లాగా పెట్టుకోవచ్చు, దీంతో పెట్టుకోవచ్చు. ఈ పెండెంట్ని మీరు ఇంకా వేరే దానికి కూడా యూజ్ చేసుకోవచ్చు, మల్టీపర్పస్ యూజ్. సో దీంట్లో మనకి పెండెంట్ డిటాచబుల్ ఉంది, అంతా డిఫరెంట్గా ఉంది కాబట్టి కొంచెం లిటిల్ గోల్డ్ వెయిట్ ఎక్కువ ఉంది, బట్ లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుంది. 62.1 గ్రామ్లో ఉంది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి అమ్మవారు కాంబినేషన్ అండి. ఇక్కడంతా అమ్మవారు, కింద వచ్చేసి మనకి చాంద్బాలి లాగా కుందన్ పీసెస్ వచ్చేసినాయి. అమ్మవారు పెండెంట్ వచ్చేసింది. చాలా బాగుంది, మొత్తం నెక్ ఫిల్ అయిపోతుంది అనమాట ఈ నెక్లెస్ పెట్టుకుంటే. నెట్ వెయిట్ వచ్చేసి 63.2 గ్రామ్స్ ఉందండి. సో ఇది ఇవాల్టి నెక్లెస్ కలెక్షన్ అనమాట. లైట్ వెయిట్ నుంచి మనం కొంచెం హెవీ వెయిట్ వరకు చూసాం, అంటే బడ్జెట్ నుంచి బ్రైడల్ చూసాం అనమాట. 20 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు మనం 63 గ్రామ్స్ వరకు చూసాము.
సో ఏది నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ నెంబర్కి వాట్సాప్ చేశారంటే అంటే దీంట్లో గోల్డ్ వెయిట్ ఎంత ఉంది, దీంట్లో కుందన్ అవన్నీ ఎంత ఉందో ఎస్టిమేషన్, ప్రాపర్ ఎస్టిమేషన్ ఇచ్చేస్తారు. సో చూసేయండి. అండ్ అలాగే మీరు స్టోనీ విజిట్ అయితే ఇంకా కలెక్షన్ చూడవచ్చు. నేనైతే చెప్పాను కదండి, అవొక 5 ఇవొక 5 నెక్లెస్ అట్లా పట్టుకొచ్చాను అనమాట. స్టోనీ విజిట్ అయితే మీరు ఆరామ్సే వచ్చి కూర్చొని చూడవచ్చు అంతే. ఓకే, సో గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సౌమ్య రెడ్డి సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ముసద్దిలాల్ జ్యువెలర్స్, బషీర్బాగ్.